జైల్లో ఉన్నా బయట ఉన్నా జగన్ జగనే అంటూ అభిప్రాయపడ్డారు ఖమ్మం పాండురంగాపురానికి చెందిన సాక్షి పాఠకుడు సూరసాని కిరణ్ రెడ్డి. ఆయన్ని జైల్లో పెట్టామని కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా, సీబీఐలు సంబరపడుతున్నాయి. కానీ జగనన్న రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారనే విషయం కుట్రలు చేసేవారికి తెలియదన్నారు. రాష్ట్ర ప్రజల మాట ఒక్కటే, రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. వైఎస్సార్ అంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్నకి తోడుగా అండగా ఉంటారన్నారు. మరోవైపు రాష్ట్రానికి సేవ చేయాల్సిన నాయకుడు ముందుంది మంచి కాలమంటూ ఢిల్లీ పెద్దలకు సేవ చేస్తున్నాడు. కానీ ఈ పాలక పక్షానికి తెలియదు ముందుంది పోయే కాలమని. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార పార్టీతో కుమ్మక్కై చీకటి రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వారు ఎన్ని అపవాదులు, అపనిందలు మోపినా జగనన్న కడిగిన ముత్యంలా బయటకు వచ్చి 2014లో సీఎం అవుతారు. వైఎస్ జగన్ కు జరిగిన అన్యాయాన్ని చూస్తుంటే అసలు ప్రస్తుతం ఉన్నది నేనెరిగిన గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ కాంగ్రెసేనా అనే అనుమానం వస్తోందని హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఏకాంబరం తన బాధను సాక్షి దినపత్రికకు రాసిన లేఖలో వివరించారు. మాట మీద నిలబడి తండ్రి కోసం ప్రాణాలు తెలియన వారి కుటుంబాలను పరామర్శించాలి అని అంటే అదొక తప్పన్నట్టు కేసులు బనాయించి జైల్లో పెట్టి జగన్ ని మానసికంగా చిత్రవధ చేయటమేమిటో ఈ సమాజంలో అర్థం కాని ప్రశ్నగా నిలిచిందన్నారు. జగన్ ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. జగన్ ప్రజల మనిషి, ఆయనే ప్రజలు, ప్రజలే ఆయన. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి అంటే గిట్టని ఈ స్వార్థపర రాజకీయ చిత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కుట్రలు చేసే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని సాక్షికి రాసిన లేఖలో పేర్కొన్నారు రిటైర్డ్ ఉద్యోగి ఏకాంబరం. సరైన సమయంలో వైఎస్ జగన్ మన మధ్యకొస్తారు. అతను ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పథంలో నడిపిస్తారు. ఆ నమ్మకం మాకుందంటున్నారు రిటైర్డ్ ఉద్యోగి ఏకాంబరం. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.